நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మా దీప, ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? ఎంత ప్రయత్నించినా అన్నయ్య హత్య గురించి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు నాన్న. ఏ ఆధారాలు లేకుండా మనం ఇంద్రాణిని ఏమీ చేయలేము. ఆశలన్నీ నిరాశలైపోతున్నాయి. అన్నయ్య చావుకి కారణమైన వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నామన్న బాధ తప్ప వేరే మార్గం కనిపించట్లేదు నాన్న. సాక్ష్యం దొరుకుతుందమ్మా, మనమే కొంచెం ఓర్పుతో ఉండాలి. ఆ ఇంద్రాణిని దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదురా. నువ్వు అప్పుడే అలా డీలా పడిపోతే ఎలా చెప్పు? నేను కూడా ఇంటి పట్టునే కూర్చొని టైం వేస్ట్ చేశాను. ఇకపై మన ఇద్దరం కలిసి ఆధారాలు వెతుకుదాం. ఎంత పెద్ద దొంగ అయినా చిన్న క్లూ వదిలేసిపోతాడంట. ఇంద్రాణి కూడా అలాగే ఎక్కడో ఓ చోట క్లూ వదిలేసి ఉంటుంది. దాన్నే మనం కనిపెట్టాలరా. అవునన్నా, చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. నువ్వు చెప్తుంటే నమ్మకం వస్తుంది నాన్న. ఆ ఇంద్రాణిని నేను దెబ్బ కొట్టగలనని. మేడం, మీరు వెతుకుతున్న ఎవిడెన్స్ దొరికాయి. అవునా? ఏం దొరికింది? ఫోన్లో చెప్పలేను మేడం. నేను చెప్పిన చోటకి రండి, మీకే అర్థమవుతుంది. అలాగే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైందమ్మా? నాన్న, మనం పని అప్పచెప్పిన అతను ఏదో క్లూ దొరికిందని ఫోన్ చేశాడు. నేను వెళ్తాను నాన్న. ఆ ఆధారాలతో ఇంద్రాణి జీవితానికి ఏ ఆధారం లేకుండా చేసి జైలుకెలా పంపించాలో చూస్తాను నాన్న. దీపా, నేను కూడా నీతో పాటు వస్తానమ్మా. అక్కర్లేదు నాన్న, ఏదైనా అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను. మీరేం కంగారు పడకండి, నా జాగ్రత్తలో నేనున్నాను. అక్షయ్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? కంపెనీ అకౌంట్ నుంచి డబ్బులు మళ్లించిన విషయం తెలిసిపోయి ఉంటుందా? లిఫ్ట్ చేయాలా వద్దా? హలో పిన్ని, మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారా? నేనెందుకు నాన్న? ఏమైంది? మీరు వచ్చాక చెప్తాను పిన్ని. డౌట్ లేదు, అక్షయ్కి నిజం తెలిసిపోయినట్టుంది. ఇలా ఇరుక్కున్నానేంటి? ఈ దద్దమ్మ అప్పగించిన పనిని సరిగా పూర్తి చేయలేదనుకుంటా. పిన్ని, అక్షయ్, అది చాలా థ్యాంక్స్ పిన్ని. ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటే టైమే తెలియట్లేదు. మనసు చాలా రిలాక్స్డ్గా ఉంది. ఇదంతా మీరిచ్చిన సలహా వల్లే. వీడికి విషయం తెలియలేదన్నమాట. మీకు ఫోన్లో థ్యాంక్స్ చెప్పడం కన్నా ఇక్కడికి పిలిపించి అందరి ముందు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. నాన్న అక్షయ్,
నేను మీ అమ్మనురా. అమ్మకెవరైనా థ్యాంక్స్ చెప్తారా? థ్యాంక్స్లు సారీలు మన మధ్య ఉండకూడదు. పోనీ నీకోసం ఆఫీస్కి రమ్మంటే నేను వస్తాను నాన్నా. కాకపోతే నాకు కొన్ని పనులున్నాయి, అవి చూసుకొని వస్తాను. అక్కర్లేదు పిన్ని, తొందరగా వర్క్ ఫినిష్ చేసుకొని నేనే వచ్చేస్తాను. సరే నాన్నా, బాయ్. బాయ్ పిన్ని. ఇప్పటికెక్కడ విషయం తెలిసిపోయిందేమోనని టెన్షన్ పడిపోయాను. హలో మేడం. మహేంద్ర, అక్షయ్ ఆఫీస్కి వచ్చాడు కదా, అకౌంట్స్ గురించి ఏమైనా అడిగాడా? అడగలేదు మేడం. అక్షయ్ సారు కాన్ఫరెన్స్ మీటింగ్లో బిజీగా ఉన్నారు. అక్షయ్కి డౌట్ ఏం రాలేదు కదా? డౌట్ వచ్చే సమస్య లేదు మేడం, నేనంతా క్లియర్ చేశాను. సరే, అక్షయ్ని గమనిస్తూ ఉండు. అక్కడ ఏం జరిగినా నాకు ఫోన్ చేయి. అలాగే మేడం. అంతేకాదు, అక్షయ్ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అన్నీ నాకు తెలియాలి. సరే మేడం, అన్నీ మీకు అప్డేట్ చేస్తాను. జాగ్రత్త. థ్యాంక్ యూ మేడం. శ్రావణి, నువ్వు బయటికి వెళ్ళొద్దు. ఏమైంది? మా శ్రీవారు క్యాంటీన్లోకి వచ్చారా? అది కాదు, ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ నువ్వు తెలుసు కదా. నిన్ను చూస్తే అక్షయ్ బాబు గారికి చెప్పే ప్రమాదం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. వాణి, నాకెందుకో భయంగా ఉంది. ఈ రోజు కాకపోతే రేపైనా మనిద్దరం దొరికిపోతామేమోనని. అందుకే శ్రావణి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? రేపటి నుంచి నీ వేషధారణ మార్చాలి. ఇలా చీరలు కట్టుకోకుండా చుడిదార్ వేసుకో, మొహానికి మాస్క్ పెట్టుకో. అప్పుడు నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు. కానీ నాకదంతా ఇష్టం లేదు. మనము సమస్యల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చెయ్యాలి. నా మాట విని రేపటి నుంచి నేను చెప్పినట్టుగా రా. వద్దు వాణి, నేను అలా రాలేను. కావాలంటే ఈ పని వదిలిపెట్టేద్దాం. అంత పని చేయకమ్మా. నీకు వేషధారణ మార్చడం ఇష్టం లేకపోతే నువ్విక్కడే ఉండు, నేను చూసుకుంటాను. వాణి అన్నట్టు ఈ ఆఫీస్లో పనిచేసే అందరికీ నేను తెలుసు. వాళ్ళ కంట పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అబ్బా, ఈరోజు ఫుడ్ అదిరిపోయింది. అవునవును, చాలా బాగుంది.